సర్వైకల్ క్యాన్సర్లో వచ్చిన అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్ ఇస్ కాస్డ్ బై వైరస్. సో ఆ వైరస్కి ఎంతో గొప్పగా మనకి ఒక వ్యాక్సిన్ అనేది క్రియేట్ చేయబడింది. సో మనకు మామూలుగా హెచ్పివి వైరస్ చాలా రకాలు ఉంటాయి. సో మెయిన్గా ఈ క్యాన్సర్ అనేది కాజ్ అయ్యేది 2 వైరసెస్ వల్ల, HPV-16 అండ్ HPV-18. సో ఈ 2 వైరసెస్ని టార్గెట్ చేస్తూ స్టార్టింగ్లో బయోవాలెంట్ వ్యాక్సిన్ అనేది వచ్చింది. సో అది తీసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొన్ని వైరసెస్ని యాడ్ చేస్తూ క్వాడ్రివాలెంట్ టెట్రావాలెంట్ అని చెప్పి 4 వైరసెస్ టార్గెట్ చేస్తూ వ్యాక్సిన్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో నానోవాలెంట్ అంటే 9 వైరసెస్ని టార్గెట్ చేస్తూ 9 నానోవాలెంట్ వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. సో వీటి వల్ల అసలు హెచ్పివి వైరస్ ఏమేమి క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది, ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏ క్యాన్సర్ నుంచి మనం ప్రివెన్షన్ పొందుతామంటే మెయిన్గా సర్విక్స్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్, అలాగే వెజనల్ అండ్ వల్వల్ క్యాన్సర్స్ ఆల్సో ఇన్ ఫీమేల్స్, అలాగే యానల్ క్యాన్సర్ ఇన్ బోత్ మెన్ అండ్ విమెన్, అలాగే ఓరోఫెరెంజియల్ అంటే మన బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ అనమాట. ఓరోఫెరెంజియల్ క్యాన్సర్ ఇన్ బోత్ మెన్ అండ్ విమెన్, అండ్ అలాగే మెన్లో అయితే కనుక మెయిన్గా పెనైల్ క్యాన్సర్. సో దీనివల్ల ఇప్పుడు ఈ వ్యాక్సిన్ మనం మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి ఇవ్వచ్చు. ఫ్రమ్ 9 years ఆన్వర్డ్స్ వీ కెన్ గివ్ దమ్. 9 to 15 years వరకు అయితే 2 doses ఇవ్వాల్సి ఉంటుంది. 0 and 2 months తర్వాత ఒకటి, ఆర్ 6 months తర్వాత. అదే అబౌవ్ 15 years అయితే కనుక 3 doses ఇవ్వాల్సి ఉంటుంది, 0, 2 and 6 months. అండ్ ఇది వరకు అయితే 25 years వరకే రికమెండ్ చేసేవారు, కానీ ఇప్పుడు ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 45 years వరకు కూడా మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.